ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను లీటరుకు ₹2 చొప్పున తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ఈసెట్ 2024 దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు ఏపీ ఈసెట్ చైర్మన్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రానున్న ఎన్నికల్లో దేశ అభివృద్ది కోసం తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని యువ ఓటర్లు పేర్కొంటున్నారు. వార్తల వివరాలు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలియజేసింది. ఈ మేరకు పాతికేయుల సమావేశం ఉంటుందని పేర్కొంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రేపు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించనుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను లీటరుకు ₹2 చొప్పున తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ఈ ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ తగ్గింపు నిర్ణయం వినియోగదారులకు ఊరటనిస్తుందని, డీజిల్తో నడిచే 58 లక్షల గూడ్స్ వాహనాలు, 6 కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. లీటరు పెట్రోల్పై ₹2 తగ్గిస్తూ తీసుకున్న తాజా నిర్ణయంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ₹94.72, ముంబైలో ₹104.21, కోల్కతాలో ₹103.94, చెన్నైలో ₹100.75గా ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ గణితం పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్, బీ.ఫార్మసీ కోర్సులో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈసెట్ 2024 దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఈసెట్ చైర్మన్, అనంతపురం జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య శ్రీనివాసరావు వెల్లడించారు. జేఎన్టీయూలో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఉపకులపతి మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. ₹500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 22 వరకు, ₹2000 అపరాధ రుసుముతో 29 వరకు, ₹5000 అపరాధ రుసుముతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 100 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఉపకులపతి వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో 60 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను మంత్రి ఈ రోజు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నగదును ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు సీఎం సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నగరి నియోజకవర్గంలో 60 మంది దరఖాస్తు చేసుకుంటే అందరికీ చెక్కులను అందించినట్లు రోజా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంకాలం తెలంగాణలో పర్యటిస్తారు. వచ్చే వారం రోజుల్లో రాష్ట్రంలో ఆయన 3 చోట్ల సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు బీజేపీ నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. రేపు నాగర్ కర్నూల్లో బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. వచ్చే సోమవారం మరో విడత తెలంగాణలో పర్యటించి జగిత్యాల్లో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు తెలంగాణలో పర్యటిస్తూ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు తెలిపారు. విశాఖలో ఆయన నిన్న పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఆవరణలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామని, ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు వేయటమే కాకుండా దేశ అభివృద్ది కోసం తమ ఓటును వినియోగించుకుంటామని యువ ఓటర్లు పేర్కొంటున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే ప్రచారం తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాకు చెందిన యువ ఓటర్లు ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది కాబట్టి తాము ఓటు హక్కును వినియోగించుకుంటామని, మొదటి ఓటు దేశ అభివృద్ది కోసమేనని తెలియజేస్తూ
నా పేరు సింధు. నేను ఆక్స్‌ఫర్డ్ డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతూ ఉన్నాను. నాకు ఈసారి ఓటు హక్కు వచ్చింది. నా ఓటు హక్కును నేను ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా నిజాయితీగా వినియోగించుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా మీ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా వినియోగించుకోండి. విశాఖ నగరం పచ్చదనం పరిరక్షణలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నామని విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. విశాఖ పోర్టు ప్రవేశ మార్గాల్లో ఒకటైన పురాతన సీహార్ట్స్ జంక్షన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జీవీఎంసీ అదనపు కమిషనర్ కెఎన్ విశ్వనాథ్తో కలిసి ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా అంగముత్తు మాట్లాడుతూ పచ్చదనం కోసం 5.6 లక్షల మొక్కలను పెంచుతున్నామని, మరో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. భీమిలిపట్నం నుంచి తీరం వెంబడి సముద్రం కోతకు గురికాకుండా మడ అడవుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. పోర్టు ప్రధాన ప్రవేశ మార్గం నుంచి వేదాంత టెర్మినల్ వరకు ఉండే మార్గం, నేమ్ ఐలాండ్, రహదారి సుందరీకరణను అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారిణి మీనాక్షి తెలిపారు. పుట్టపర్తిలోని డీఈఓ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 115 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందే రావాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలను పూర్తిస్థాయిలో అందిస్తున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన వారి కోసం జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు సొంతింటి కలను సాకారం చేశామని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే విధంగా నీటి నిల్వ ట్యాంకు పనులు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కుంచినపల్లిలో స్టోరేజ్ ట్యాంకు పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 73,43,00,000 రూపాయల అంచనా వ్యయంతో 54 ఎకరాల్లో నీటి నిల్వ సామర్థ్యం గల చెరువును తవ్వడంతో పాటు 2వ రక్షిత మంచినీటి పథకానికి సంబంధించిన అన్ని పనులు చేపడతామని అన్నారు. సరికొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పనుల ద్వారా 30% నీరు అదనంగా నిల్వ చేసుకునే సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డ్యాముల పరిరక్షణకు భద్రతా ప్రమాణాలను పాటించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు జాతీయ డ్యాం భద్రతా సంస్థ ఎన్డీఎస్ఏ సిఫార్సులు 2023 పేరుతో గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. డ్యాంల పరిరక్షణకు గాను అమలు చేయవలసిన నిర్వహణ, రక్షణ, తనిఖీ, ఆపరేషన్ అంశాలతో పాటు ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే వాటికి బాధ్యత వహించేలా నిర్దిష్ట విధి విధానాలను జారీ చేసింది. ఈ మేరకు ప్రతి ఆనకట్టకు డిజిటల్ లాగ్బుక్, ప్రత్యేకంగా డేటాబేస్ను రాష్ట్ర డ్యాం భద్రతా సంస్థ ఎస్డీఎస్ఓ నిర్వహించాలని, వివరాలను డిజిటల్ రూపంలో ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని సూచించింది. చిత్తూరు జిల్లాలో నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ షణ్మోహన్ తెలియజేశారు. జిల్లాలో ఈ నెల 17న గ్రూప్ 1 పరీక్షలకు ఎస్వీ సెట్, సీతమ్స్, పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ 3 కేంద్రాల్లో 2,518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని తెలియజేశారు. అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్ 9491077356కు సంప్రదించాలని తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను లీటరుకు ₹2 చొప్పున తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ఈసెట్ 2024 దరఖాస్తులు ఈ రోజు ప్రారంభించినట్లు ఏపీ ఈసెట్ చైర్మన్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రానున్న ఎన్నికల్లో దేశ అభివృద్ది కోసం తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని యువ ఓటర్లు పేర్కొంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.